హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే స్వర్ణగిరికి రావడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ స్వర్ణగిరి భువనగిరి మరియు హైదరాబాద్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా శ్రీవారి దర్శనం జరుగుతుంది. శ్రీవారు అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చును. ఇక్కడ రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది దర్శనానికి. అయితే చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మనం లోపలికి వెళ్ళి చూసినట్టయితే ప్రతి మెట్టు ఎక్కి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ కానీ 1/4 కిలోమీటర్ కానీ నడిచినట్టయితే మనకు శ్రీవారి దర్శనం జరుగుతుంది. అయితే ఇది ఒక గుట్ట ప్రాంతము. ఈ కొండ ప్రాంతంలో గుడి మొత్తం నిర్మించినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రయాణికులు అంటే భక్తులందరూ నడిచే కార్యక్రమంలో చాలామంది వెళ్తుండగా పైన ఎండ మరియు వాతావరణం బ్యూటిఫుల్గా ఉండే విధంగా వీళ్ళంతా అలంకరించాలని చెప్పుకోవచ్చును. మనం లోపలికి ఎక్కగానే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహంతో దర్శనమిస్తాడు. ఇటు అష్ట దిక్పాలుల సైడు పలు దేవతల విగ్రహాలు కూడా వీరు పెట్టినట్టుగా మనం చూడవచ్చును. ఇక్కడ మనం చూసినట్టయితే ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ స్టార్టింగ్ చూసినట్టయితే కొన్ని వెహికల్స్కి కార్లు కూడా పైకి వెళ్ళే విధంగా నిర్మించారు. అట్లనే మెట్ల దారి కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయము అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము ఇదే అని చెప్పుకోవచ్చును. స్వర్ణగిరి అతి సమీపంలో, భువనగిరికి అతి సమీపంలో ఉండడము ఇక్కడ హైదరాబాద్ వాసులే కాకుండా పలు వరంగల్, కరీంనగర్ చుట్టూ ఉండే ప్రాంతాల అందరికీ కూడా దగ్గరలో ఉన్నట్టుగా చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక మనము కొండ మీదకి వెళ్ళగానే ఖాళీ స్థలం కనబడుతుంది. అక్కడ కొన్ని వాటర్ సదుపాయం కూడా అరేంజ్ చేశారు. వచ్చిన భక్తులకు కాళ్ళు రెక్కలు కట్టుకొని లోపలకు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చల్లటి నీరు కూడా సదుపాయం కల్పించారు ఇక్కడున్న ట్రస్ట్ వాళ్ళు అనగా శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ వాళ్ళు. అంతేకాకుండా లోపలికి వెళ్ళి మనం చూసినట్టయితే ఒక సర్కిల్ లాగా ఉంటుంది. అంటే భక్తులకు ఉచిత దర్శనము ప్లస్ విఐపి దర్శనాలు ఇలా దర్శనం ఇస్తాయి. అయితే ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులకు వెంటనే దర్శనానికి వెళ్ళవచ్చును. కొందరు విఐపి దర్శనం చేసుకున్న వారికి ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఉంటాయి. అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పటాలను ఇచ్చి వారు ఈ విధంగా భక్తిని చాటుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని కూడా ఒక పక్కన ప్రతిష్ఠించినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. మరో పక్కన శ్రీ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. చాలా పెద్ద హైట్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ చూడవచ్చును. అంతేకాకుండా చుట్టూ శ్రీ వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా మెయిన్ హైలైట్ ఏంటంటే లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండగా ఎవరిని కూడా సెల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలో చేయట్లేదు. ఎందుకంటే శ్రీవారి యొక్క శక్తులను వీడియో షూట్ చేయడం వల్ల వారి యొక్క శక్తి తగ్గిపోతుందని ఇక్కడ ఉన్న భక్తులు చెప్తారు. కానీ మనకు వీడియోల కన్నా మనం లైవ్లో చూసినట్టయితే వారి యొక్క భక్తిని నేరుగా పొందవచ్చును. అలా శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవచ్చును అనుకుని చెప్పుకోవచ్చును. శ్రీవారి యొక్క తూర్పు భాగాన ఆహ్లాదకరమైన వాతావరణము, అలాగా దక్షిణ వైపు మరియు ఉత్తర వైపున కొన్ని విగ్రహాలతో నిర్మించారు. అంతేకాకుండా అక్కడ ఒక 1700 కిలోలు గల గంటను ప్రతిష్ఠించారు. ఈ యొక్క గంటను కొట్టడానికి భక్తులందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా కొట్టాలి ఈ గంట. ఈ యొక్క గంట శబ్దం చేసినట్టయితే గుడి సమీపంలో అంతా వినపడే విధంగా ఉన్నది ఇక్కడ. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కొరకు బెల్ సింబల్ కొట్టి ఆల్ అనే బటన్ నొక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోనికి టీటీడీ అనగా తిరుమల దేవస్థానానికి వెళ్ళి దర్శించుకునేవారు ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉండడము చాలామంది భక్తులు సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇంత దగ్గరలో మన యాదాద్రి టెంపుల్ మరియు ఈ పక్కన భువనగిరి దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి, మరొక పక్కన సురేంద్రపురి దేవాలయాలు పక్కనే ఉండే చాలామంది భక్తులకు దర్శనమిస్తున్నాయి. అయితే శ్రీ స్వర్ణగిరికి వచ్చిన భక్తులు దర్శనము చాలా మంచిగా జరుగుతూనే ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్
తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం యొక్క పెద్ద టెంపుల్గా చెప్పుకోవచ్చును. ఎందుకనగా ఇంత పెద్ద టెంపుల్ ఇంతవరకు ఎవరు కట్టలేదు. సో ఎవరైనా దర్శనం చేసుకునేవారు వచ్చి దర్శనం చేసుకోవచ్చును. ఉదయం అయితే చాలా రద్దీగా తక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట వేళల్లో ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్ణగిరిలో లైటింగ్స్ తోటి బాగా ఆహ్లాదకరంగా వారి యొక్క డిజైన్తో రూపొందించారు ఫ్రెండ్స్. మీరు కూడా సాయంత్రం 6 గంటలకు చూసినట్టయితే లైటింగ్స్లో చాలా బాగా ఉంటుంది. పార్కింగ్ ప్లేసు చుట్టూ కూడా మామిడి తోటతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే నీటిలో కణాల్లో ఈ వాటర్లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చును. చుట్టూ కూడా భక్తులు సేద తీరుతున్నారు. ఈ విధంగా మీరు కూడా చూసి ఆనందించండి ఫ్రెండ్స్. ఉంటానిగా బాయ్. వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ చూస్తారు కదా మన వీడియో. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కట్టడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. భక్తులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఉన్న స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత. ఓకే, మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కొరకు బెల్ సింబల్ కొట్టి అలానే బటన్ నొక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.